బంగ్లాదేశ్ మన దేశానికి సరిహద్దు దేశం. ఆ దేశం చుట్టూ భారత భూభాగమే ఉంది. అత్యంత వ్యూహాత్మకమైన చికెన్ నెక్ కారిడార్తో పాటు ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్ చుట్టే ఉన్నాయి. ఆ దేశంతో మనకు సరైన సరిహద్దు కంచె వ్యవస్థ లేదు. ఆ కారణంగా బంగ్లాదేశ్ ఆర్థికంగా దిగజారితే మన దేశానికి రెండు విధాలుగా నష్టం చేకూరే అవకాశం ఉంది. అందులో మొదటిది, బంగ్లాదేశ్ కనుక ఆర్థికంగా దిగజారితే దాన్ని చైనా ఆసరాగా చేసుకుంటుంది. గతంలో శ్రీలంక, మాల్దీవుల విషయంలో అదే జరిగింది. అయితే వాటికి భారత్తో ప్రత్యేక సరిహద్దు లేకపోవడం వల్ల పెద్దగా నష్టం చేకూరలేదు. కానీ బంగ్లాదేశ్లో గనక చైనా తిష్ట వేసుకొని కూర్చుంటే అది మన దేశానికి రక్షణ పరంగా అతిపెద్ద సవాల్గా మారుతుంది. ఇప్పటికే చికెన్ నెక్ను దిగ్బంధించడానికి డోక్లాం నుంచి ప్రయత్నాలు చేసి విఫలమైంది. ఆ తర్వాత అనేక సార్లు మన దేశ సరిహద్దులను మార్చేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ సమయంలో బంగ్లాదేశ్లో చైనా తిష్ట వేసుకొని కూర్చుంటే అది మన దేశానికి మరింత సవాల్గా మారే అవకాశం ఉంది. ఇటీవల చైనాకు వెళ్లిన మహమ్మద్ యూనస్ ఈశాన్య రాష్ట్రాలపై చైనా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రాలకు సముద్ర మార్గం కోసం బంగ్లాదేశ్ దిక్కు అని చెప్పారు. దీన్ని బట్టే చైనా బంగ్లాదేశ్లకు ఈశాన్య రాష్ట్రాలపై కన్ను ఉందని అర్థమవుతుంది.